ఆసిఫ్ మర్చెంట్ ఇరాన్తో సంబంధాలున్న పాకిస్తానీ పౌరుడు. ఏప్రిల్లో అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టాడు. అయితే బతుకు తెరువు కోసం కాదు, అమెరికా టాప్ పొలిటీషియన్లను అంతం చేసేందుకు. ఇదేదో హాలీవుడ్ స్పై థ్రిల్లర్ స్టోరీ అనుకోకండి. ఎందుకంటే ఇతడి గుట్టును FBI పసిగట్టేసింది. అరెస్ట్ చేసిన తర్వాతే అసలు విషయం చెప్పింది. ఇరాన్, పాకిస్తాన్ కలిసి తమ దేశంలో బడా లీడర్స్ను ఎలిమినేట్ చేయడమే లక్ష్యంగా ఆసిఫ్ను సరిహద్దులు దాటించినట్లుగా తెలిపింది. దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇంతకు ఎవరి ఆసిఫ్ మర్చెంట్? అమెరికాలో ఎవరెవరు ఇతడి హిట్ లిస్ట్లో ఉన్నారు? మాజీ అధ్యక్షుడు ట్రంప్ పై హత్యాయత్నంలో ఇతడి పాత్ర ఏంటి? లెట్స్ వాచ్. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఊహించని పరిణామం. ఇరాన్తో సంబంధాలు ఉన్న పాకిస్తాన్ పౌరుడు అరెస్ట్. ఆసిఫ్ గురించి FBI బయటపెట్టిన సీక్రెట్స్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం ఎపిసోడ్ అగ్రరాజ్య రాజకీయాన్ని ఏ రేంజ్లో షేక్ చేసేసిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ హత్యాయత్నం ఎవరి పని, ఎందుకు చేశారు? అసలు ట్రంప్ను చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇలాంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. దొరికే అవకాశము కనిపించలేదు. ఎందుకంటే కాల్పులు జరిపిన దుండగుని క్షణాల్లోనే అంతం చేసేశారు. ఒకవేళ అతన్ని ప్రాణాలతో పట్టుకుని ఉంటే ఆ కుట్ర వెనుక ఎవరున్నారో తెలిసేది. అయితే దీని వెనుక ఇరాన్ హస్తం ఉండి ఉండొచ్చు అన్న అనుమానాలు అమెరికన్లలో కలిగాయి. అందుకారణం ట్రంప్ పై ఆ దేశానికి ఉన్న పగ, ప్రతీకారాలే. కానీ ఈ ఎపిసోడ్ తో తమకి ఎలాంటి సంబంధం లేదని టెహరాన్ తేల్చి చెప్పింది. అనవసరంగా తమపై నిందలు మోపొద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. కట్ చేస్తే వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఓ లింకు దొరికింది. దాన్ని పట్టుకు లాగితే ఓ వ్యక్తి చిక్కాడు. అతను విచారించిన FBIకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆసిఫ్ మర్చెంట్. వయసు 46 సంవత్సరాలు. ఇరాన్తో సంబంధాలున్న పాకిస్తానీ పౌరుడు. ఏప్రిల్ నెలలో అగ్రరాజ్యంలో అడుగుపెట్టాడు. జూలైలోనే ఆసిఫ్ మర్చెంట్ ను అరెస్ట్ చేసిన అధికారులు ఆయన్ను న్యూయార్క్ లో ఉంచారు. నేరాభియోగ పత్రంలో న్యాయశాఖ పేర్కొన్న దాని ప్రకారం ఆసిఫ్ మర్చెంట్ ఏప్రిల్లో అమెరికాకు వచ్చాడు. దానికి ముందు కొద్ది కాలం ఆయన ఇరాన్ లో గడిపాడు. ఆసిఫ్ కుటుంబం అక్కడే ఉందని పేర్కొన్నారు. నిందితుడు ఆసిఫ్ కు పాకిస్తాన్, ఇరాన్ లో వేరువేరు వివాహాలయ్యాయని FBI అధికారులు గుర్తించారు. ఆయా దేశాల్లో ఇతని పిల్లలున్నారు. ఇక అసలు విషయానికి వస్తే అమెరికాకు చేరుకోగానే కిరాయి హంతకుల్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తాడని ఓ వ్యక్తితో కుట్రపై చర్చించాడు. కానీ సదరు వ్యక్తి పోలీసులకు సమాచారం చేరవేశాడు. వాస్తవానికి ఆ కిరాయి హంతకుడి రూపంలో ఉన్న వ్యక్తి అండర్ కవర్ అధికారిగా CNN వెల్లడించింది. కిరాయి హంతకులను ఏర్పాటు చేయడం ఎందుకన్న ప్రశ్నకే వస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పాటుగా కొందరు రాజకీయ నాయకుల్ని హత్య చేయడం అతడి టార్గెట్. ఇంత పెద్ద లక్ష్యం పెట్టుకున్న సదర్ ఆసిఫ్ అమెరికాలో కిరాయి హంతకులను నియమించుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. ఫలితంగా అండర్ కవర్ ఆఫీసర్ కి స్టోరీ మొత్తం చెప్పి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇది ఓవరాల్ స్టోరీ. మరోవైపు ఆసిఫ్ గుడ్డిగా నమ్మిన అమెరికా అండర్ కవర్ ఆఫీసర్ అతడితో ఓ డీల్ సెట్ చేసుకున్నాడు. ఆ ఒప్పందం ప్రకారం ఆసిఫ్ ను జూన్ లో కొందరు వ్యక్తుల వద్దకు తీసుకువెళ్లాడు. వారితో అతడు మాట్లాడుతూ న్యూయార్క్ లో తనకు 3 పనులు చేయాలని చెప్పాడు. వాటిలో మొదటిది కొన్ని కీలక పత్రాలు, పెన్ డ్రైవ్లను దొంగిలించడం. రెండవది రాజకీయ ప్రదర్శనలో పాల్గొనడం. మూడవది హత్యలు చేయడం. అంతేకాదు ఇది ఏదో ఒక డీల్ తో ముగియదని, పలుమార్లు అవసరం పడవచ్చని కూడా మర్చెంట్ ఆ కిరాయి వ్యక్తికి చెప్పాడు. హత్యలు మొదలు కావడానికి ముందే తాను అమెరికాను వీడుతానని ఆసిఫ్ వెల్లడించాడు. ఆ తర్వాత భద్రతలో ఉండే వ్యక్తుల్ని చంపడం గురించి వారికి వివరించాడు. అనంతరం మరో నెల రోజులకు కిరాయి హంతకుడి రూపంలో FBI ఏజెంట్ యాక్షన్ లోకి దిగాడు. ఆ ఏజెంట్ను హంతకుడిగా నమ్మిన ఆసిఫ్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో ఓ రాజకీయ నేతను హత్య చేయాలని, అందుకు $5,000 అడ్వాన్స్ గా చెల్లించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించాడు. కట్ చేస్తే జూలై 12వ తేదీన అమెరికాను వీడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో FBI అధికారులు ఆసిఫ్ ను అరెస్ట్ చేశారు. వినడానికి ఏదో స్పై థ్రిల్లర్ సినిమా స్టోరీలా అనిపించినా ఇదంతా నిజమే. ఎందుకంటే ఈ కేసును బ్రూక్లిన్ న్యాయస్థానం విచారణ చేస్తోంది. అయితే ఆసిఫ్ కు ఇటీవల పెన్సిల్వేనియాలో ట్రంప్ పై జరిగిన హత్యాయత్నానికి ఏదైనా లింకు ఉందా అన్నది అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు వైట్ హౌస్ సమాధానమిచ్చింది. DOJ, as it's an ongoing law enforcement investigation. I'll add this, that based on DOJ's ongoing investigation, there has been no evidence to suggest that the individual named in today's indictment has any connection to the assassination attempt against former President Trump that happened in Butler, Pennsylvania. But anything else, that is something that I would have to refer to the Department of Justice.
ఆసిఫ్ పై నేరాభియోగ పత్రంలో ట్రంప్ పేరును ప్రస్తావించినప్పటికీ మాజీ అధ్యక్షుడు కూడా వారి టార్గెట్లలో ఒకరని సిబిఎస్ తెలిపింది. జూలై 13న పెన్సిల్వేనియాలోని బట్టల్లో జరిగిన ర్యాలీలో మాజీ అధ్యక్షుడిపై హత్యాయత్నం చేసి సీక్రెట్ సర్వీస్ స్నైపర్ల చేతిలో చనిపోయిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ కి ఈ కుట్రకు సంబంధం లేదని, అయితే విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని వైట్ హౌస్ ప్రతినిధి తెలిపారు. కానీ ట్రంప్ పై హత్యాయత్నానికి ఒక రోజు ముందే ఆసిఫ్ అమెరికాను విడిచిపెట్టే ప్రయత్నం చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఇది ప్రమాదకరమైన హత్యకు ఇరానియన్ ప్లేబుక్ నుంచి నేరుగా వచ్చిన కిరాయి కుట్రగా FBI డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అభివర్ణించారు. ఓవరాల్ గా పాకిస్తాన్, ఇస్లాం దేశాలకు హాని చేసే అమెరికాకు చెందిన వ్యక్తుల్ని అంతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అతడు వెల్లడించినట్లు FBI తెలిపింది. ఇందులో పెద్దల పేర్లు ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఇదంతా ఓకే. ఆసిఫ్ టార్గెట్ లిస్ట్ లో ఉన్న పాకిస్తాన్, ఇస్లాం దేశాలకు హాని చేసిన అమెరికా వ్యక్తులు ఎవరు? ఈ ప్రశ్నకు మళ్లీ ట్రంప్ పేరే సమాధానంగా వినిపిస్తోంది. ఎందుకంటే 2020లో ఇరాక్ రాజధానిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ కాసిం సులేమానీని డ్రోన్లతో దాడి చేసి హతమార్చాలని ఆదేశించింది ఆయనే. అప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్, అప్పటి విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో సహా కొంతమంది అధికారులు ఇరాన్ నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అంతెందుకు, ట్రంప్ను చంపడానికి ఇరాన్ ఏకంగా మిస్సైల్ ని అభివృద్ధి చేసింది. నిజానికి ట్రంప్ ఎలిమినేషన్ కోసం తన రహస్య గూఢచారుల్ని అమెరికాలో దించినట్టు FBI ఎప్పుడూ పసిగట్టేసింది. మార్చి నెలలో ఇరాన్ సీక్రెట్ ఏజెంట్ తమ దేశంలోకి చొరబడినట్టు FBI సంచలన ప్రకటన చేసింది. తమ కళ్లుగప్పి అమెరికాలో చొరబడటమే కాకుండా కొందరు కిరాయి హంతకుల్ని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రకటించింది. అతడి పేరు మాజిద్ దస్తజానీ ఫర్హానీ అని వివరించింది. ధారాళంగా స్పానిష్ మాట్లాడే ఫర్హానీ గురించి మియామిలోని FBI ఆఫీస్ సమాచారాన్ని సేకరించడం మొదలుపెట్టింది. అతడు తరచూ ఇరాన్, వెనిజులా మధ్య ప్రయాణించినట్లు గుర్తించింది. టెహ్రాన్ పాలకులకు అతడితో సన్నిహిత సంబంధాలున్నట్టు పేర్కొంది. ఇరాన్ టార్గెట్ చేసుకున్న వ్యక్తులపై దాడులకు పాల్పడతాడన్న పేరు ఫర్హానీకి ఉంది. డిసెంబర్లోనే అతడిపై అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు కూడా విధించింది. కానీ ఇప్పటికీ అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయింది. ఇలాంటి సమయంలో ఆసిఫ్ గుట్టు బయటపడడంతో ఇరాన్ నుంచి ఇంకా ఎందరు తమ దేశంలోకి వచ్చారో తెలియక తలలు పట్టేసుకుంటోంది FBI. ఒక్క ముక్కలో పెన్సిల్వేనియాలో త్రుటిలో మరణం నుంచి తప్పించుకున్న ట్రంప్ ప్రాణాలు ఇంకా రిస్క్ లోనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ఆసిఫ్ వెనుక పాక్ సర్కారు ఉందే అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడైతే ఇస్లామాబాద్ కు చిక్కులు తప్పవు. ఉగ్రవాదం విషయంలో ట్రంప్ ఎవరినీ క్షమించరు.